ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. గురుగారు, 3వ తారీఖు జూలై నెల పంచాంగం 12 రాష్ట్రాల వారికి దినఫలం ఎలా ఉందో వివరించండి. తప్పకుండా గాయత్రి, ఇవాళ 3వ తారీఖు జూలై నెల, అలాగే శుక్రవారంతో కూడినటువంటి ధనిష్ట నక్షత్రము, అలాగే చవితి తిథి. మరి మేషరాశి వాళ్ళందరికీ కూడా సమయానికి డబ్బు చేతికి అందడం, కుటుంబంలో సంతోషం, అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా బాగుంటారు. వృషభ రాశి వాళ్ళు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచన చేయండి. తొందరపాటు పడి ఏదో మాట జారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. రుణ ఒత్తిడి నుంచి బయటపడడానికి ఆలోచిస్తారు. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఇవాళ మంచి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళందరికీ మంచి లాభాలతో కూడినట్టు వ్యాపారం కలుగుతుంది. అలాగే విలువైన వస్తువులు, వాహనాలు కొనడానికి అనుకూలంగా ఉంది. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా ధైర్యంగా కలిగి బంధువులతో, స్నేహితులతో వాళ్ళ సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో కాస్త చికాకులు ఉంటాయి. కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. ఏ పని చేసినా మంచిగా చేస్తారు. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, అదృష్టం బాగుంది. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. మంచి సన్మానాలు, సత్కారాలు కూడా అందుకునే రోజులుగా కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఈరోజు గడుపుతారు. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ప్రేమికులకు చాలా బాగుంది. పెళ్లి కాని వాళ్ళకు శుభవార్తలు ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళందరికీ గమనిస్తే, ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే వ్యాపారంలో నష్టాలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళని గమనిస్తే, మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ కనిపిస్తున్నాయి. కుంభరాశి వాళ్ళని గమనిస్తే, కుంభరాశి వాళ్ళందరికీ విలువైన వస్తువులు, వాహనాలు, భూములు కొనడానికి అనుకూలంగా లేదు. అదృష్టం బాగా తక్కువగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వాళ్ళందరికీ కానీ చూసుకుంటే, మీనరాశి వాళ్ళకి ఇవాళ అనుకున్నంత బంధువులతో, స్నేహితులతో కలవకపోవడం, వాళ్ళ సహాయ సహకారం లేకపోవడం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏ పని చేసినా జాగ్రత్తగా ఆలోచించి చేయండి. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందో. జాతకం తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.